బీదలకు బాగానే చేసినాడు ఆయన ఇంతవరకు. ఆయన చేసిన అవగాహన బట్టి పోతారు. మళ్ళీ యువతల మనిషి ఎలా చేస్తాడు ఆయన ఒకసారి చూసినారు, మళ్ళీ చంద్రబాబును ఒకసారి చూస్తారేమో అని నా ఊహ కనపడుతుంది. అంత తప్ప ఏం లేదు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కేసులో ఇరికించినారు కదా, అది కక్షపూరితంగా అవసరం లేదు, అది లేదులే. అది ఏ విధంగా ఇరికిచ్చినారో ఏమి కదనో మనకు తెలియదు, బాగా తెలియదు కదా. తెలిస్తే చెప్పాల్సిందే, తెలియని దానికి మనకెందుకు. నెక్స్ట్ వాలంటీర్లు మీకు బాగానే పనిచేస్తున్నారా? బాగానే పని చేస్తున్నారు, వాలంటీర్లు బాగానే పని చేస్తున్నారు. ఇంటింటికి బియ్యం కూడా తెచ్చేస్తున్నారు. ఇంత బడి పిల్లలకు కూడా డబ్బులు వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమంటే ఆయన చేసే పనులు కొంచెం పూర్తిగా చేస్తలేడు, అంతే ఉండేది, అంత తప్ప ఏం లేదు. పూర్తిగా అంటే ఏం చేస్తలేడు? అదే ఇవి ఇచ్చినాడు కదా బీదలకు ఇండ్లు, హౌస్ ఇచ్చినాడు. ఆ హౌస్ పూర్తిగా చేస్తలేడు, బిల్లులు రాక కొంచెం ఇబ్బందులు ఉన్నాడు. ఆయన కూడా డబ్బులు అంటారు కదా దేశం వల్ల, అంటకపోతే మనం ఏం చేస్తాం, ఏం చేయలేవు. ఇది అప్పులు చేసి ఇస్తున్నాడు అన్ని పథకాలన్నీ అంటున్నారు, దాని మీద ఏమంటారు? ఆయన అప్పులు చేసి ఇస్తున్నాడు. ఆ మోడీ మహారాజే కదా ఇప్పుడు. ఆయన డబ్బులు ఇస్తే ఈయన ఇస్తాడు, ఆయన ఇవ్వకపోతే ఈయన ఏడ తెచ్చిస్తాడు. ఏడైనా అప్పు చేసుకోవాల్సింది మన సంసారం లెక్కల్ని. ఇంట్లో డబ్బులు లేకపోతే బయట చేసుకొని ఇవ్వాల్సిందే. ఆ విధంగా పరిపాలన చేస్తున్నాడు. వాలంటీర్లకు జీతం 750 రూపాయలు పెంచినాడు కదా, 21వ తేదీ పెంచినాడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ మీద. మరి దాన్ని మీరు ఏమంటారు? ఇంకా ఆయన అన్ని రేట్లు పెంచినారు కనుక ఇవి వస్తువులు, కిరాణా వస్తువులు కొనుక్కునేటివి, తినే పదార్థం కొనుక్కునేటివి, భోజనానికి సరిపడే పదార్థాలు అన్ని పెంచినాడు అంగట్లో కూడా. అది పెంచినందుకు ఆడ కొంచెం పెంచినాడు. పెంచినందుకు వాళ్ళు కూర్చొని తినేవాళ్ళే కదా, మా లెక్కల కష్టం చేసుకొని తినేవాళ్ళు కాదు. సాలమని వాళ్ళు కొంచెం పెంచినాడు. 750 రూపాయలు సరిపోతాయా వాళ్ళకు? 5750 రూపాయలు సరిపోతాయా? వాళ్ళను సంసారము పట్టి వాళ్ళను ఆ డబ్బులను ఏ విధంగా వినియోగించుకుంటారంటే ఆ విధంగా వినియోగించుకొని చేసుకోవాలి. ఆయన ఇచ్చిన కాడికి సర్దుబాటు చేసుకొని జీవించాల. ఊరికే ఉండేదానికంటే చదువుకున్నారని ఊర్లో ఇంత ఉపాధి కల్పించినాడు ఆయన, ఆ చదువుకునేందుకు భావాన్ని పోయిన, అంతకు తప్ప ఏం లేదు. ఇంకా ఊరికే ఉండాల్సిందే కదా, ఆ ఉపాధి కల్పించకపోతే కూడా వాళ్ళైనా కానీ చదువుకునే భర్తులు అట్లా. మళ్ళీ నెక్స్ట్ జగన్ వస్తే బాగుంటుందా, చంద్రబాబు వస్తే బాగుంటుందా? ఆ మాట నన్ను అడగాకు, ఆ మాట నన్ను అడగాకు ఆయన. అమ్మా అది ఓటు ప్రభావం. జగన్ వచ్చేది జగన్ రాంది నేను చెప్పలేను, అలా నేను చెప్పలేను. ఆ మాట అది ఎవరు వస్తే బాగుంటుంది అంటున్నా, నువ్వు చెప్పలేవులే, ఎవరు వస్తే బాగుంటుంది ఏమో బాధ అంతా ఏం చెప్పగలుగుతాము. ఈయన వచ్చినా కానీ రేట్లు పెంచవచ్చునేమో, మనం ఎట్లా అనుకుంటాం. ఆయన వచ్చినా పెంచిన కాడికి పెంచినాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు కూడా పరిపాలన ఒక పరిశుద్ధమని ప్రజలు అనుకూలంగా ఓట్లు వేసి ఆయన చేసినాడు. కానీ మంచిగానే చేసినాడు. అమరావతి చేసి మన దేశంలో మంచి అమరావతిగా ఢిల్లీ, హైదరాబాద్ లెక్కల మన స్టేట్లో కూడా హైదరాబాద్ లెక్కలనే డెవలప్ చేసుకోవాలని చంద్రబాబు అభిప్రాయం. అదేమో అందరికీ వాస్తవమైన మంచి పనే కదా అది. ఇంకా చంద్రబాబు కూడా మంచి వ్యక్తి ఆయనైనా కానీ తీసేసే మన దేశ విదేశాలు కూడా మెచ్చుకున్నారు ఆయన చంద్రబాబును. మంచి తెలివైన వాడు. మన దేశంలో అంటే గాంధీ మహాత్మ లెక్కలనే నిజానము సాహసం ఉండి వాడు ఎందుకు బాధలు పెట్టినా కానీ జైలుకు పోయి వచ్చి బయటకు వచ్చి కూడా మళ్ళీ ఇప్పుడు కొంచెం మీటింగులో పాల్గొన్నాడు పాపం, అంతే కదా.